అన్నా మీరు ఎక్కకపోయినా డైరెక్ట్ అన్న పైకి లేపన్నా సింకెన్ ఓకే ఓకే ఉండండి మళ్ళీ ఓకండి ముందరికి ప్లీజ్. వినోద్ ఒకసారి అన్న బాబా అయ్యగారు కొంచెం అయ్యగారు కొంచెం వేదిక పైన ఉన్నటువంటి అందరికి కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ విచ్చేసినటువంటి గన్పూర్ మండలం మరియు గన్పూర్ మండలం సంబంధించినటువంటి ముందర తాండా, వెనికి తాండా, ఆముదం మండ తాండా, అదేవిధంగా కర్ణె తాండా, లట్టుపల్లి గ్రామానికి చెందినటువంటి చిన్నపీరు, అదేవిధంగా మీటియా తాండా, భీముడు తాండా ప్రజల గిరిజనులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యేలు అన్ని వివిధ హోదాలున్న 3 విషయాలే, మిగతా విషయాలు ఎట్లాగో రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం. గోపాల్ వాళ్ళని పంపించాలి. ఈ రోజు ఈ కర్ణెతాండ లిఫ్ట్ ఇరిగేషన్ అంతకు ముందున్న ప్రభుత్వం దాదాపు 4,400 ఎకరాలకు 87 కోట్లతో జీవో తీసుకొచ్చి 67 కోట్లతో జీవో తెచ్చి మళ్ళీ అడిషనల్ కట్ కోసం 87 కోట్లు అయ్యి వాళ్ళు 254 ఎకరాలు ల్యాండ్ అక్వేషన్ చేసి దాంతో మనం వచ్చిన తర్వాత ఆ పెండింగ్ బిల్స్ ఇప్పించి దాని తర్వాత ఇక్కడ ఉన్న ఆ బ్యాలెన్స్ వరకు 29,87,00,000 అంటే దాదాపు 30 కోట్లు వర్క్ చేపించి రాబోయే రోజులలో ఇంకా 10 కోట్లకు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ కూడా ల్యాండ్ అక్విజిషన్ గౌరవ కలెక్టర్ గారు స్పీడ్ చేస్తున్నారు. ఆ బ్యాలెన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఈ రోజు మనం ఓపెన్ చేసుకున్నాం. అయితే నిన్న మొన్న వనపర్తి నియోజకవర్గంలో ఒక దిష్టి బొమ్మ ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాం, ఊరికి అట్లా పోయేటోడు ఇట్లా పోయేటోడు చూస్తాడని ఒక దిష్టి బొమ్మ పెడతాం, అవునా? ఆ దిష్టి బొమ్మ ఒకటి మొన్న బీమా పంపులు నేను జూపల్లి సారు మిగతా జిఎంఆర్ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేల అందరం కృష్ణానదిలో నీళ్లు వస్తున్నాయి, బీమా ఓపెన్ చేయాలని ప్రెస్ వాళ్ళకు మేము రేపు ఓపెన్ చేస్తున్నాం అని చెప్తే ఒక దిష్టి బొమ్మ పోయి ప్రెస్ మీట్ పెట్టి అర్జెంట్ గా కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్ చేయకపోతే నేను ధర్నా చేస్తున్నాడు. ఆయన ముఖం మీద కొట్టినట్టు బోల్తో కొట్టినాం, అది ఓపెన్ చేసినాం. దాని తర్వాత కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కృష్ణానది జూరాల నుంచి నీళ్లు వచ్చి శ్రీశైలంలో 87 టీఎంసీలు అయినాయి. 87 టీఎంసీలు అయిన తర్వాత దాంట్లో ఎట్లాంటి పరిస్థితుల్లో రైతులకు నీళ్లు రావాలి, మనం అఫీషియల్ గా ఆన్ చేస్తే ఆంధ్ర గవర్నమెంట్ తీసుకుంటది, అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి 1 తారీఖు నాడు ఎల్లూరు దగ్గర పంపులు ఆన్ చేసినాం, జొన్నలబావుడలో 3 తారీఖు నాడు ఓపెన్ చేసినాం, గూడిపల్లిలో వచ్చేసి 7 తారీఖు నాడు ఓపెన్ చేస్తే 7 తారీఖు నాడు సాయంత్రం పోయి ఆడొక దిష్టి బొమ్మ ప్రెస్ మీట్ పెట్టింది. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ అని మీరు పేర్లు విన్నారు కదా. మన హెలికాప్టర్లో నేను పెద్దపల్లికి, నేను శ్రీధర్ బాబు, మన తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్దపల్లికి మంత్రికి పోతుంటే చూస్తే ఒక సముద్రం లాగా ఉన్నాయి. ఏది మా కొండపోచమ్మ, రంగనాయక, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అంటే 5 గండిపేటలు అంతా 50 టీఎంసీల కెపాసిటీ. మన దక్షిణ తెలంగాణకు మాత్రం ఈ చిన్న లిఫ్ట్ కూడా 2 నెలలు పడుతుందా? అప్పుడే ఇస్తే రాజనగర్తో చేపిస్తే మేఘారెడ్డి అప్పుడే పూర్తి చేస్తుంది. అందుకనే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. మనకు అన్ని ప్రాంతాలు సమానంగా చూసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఇంత ఆలస్యమైన ఇంత ఘనస్వాగతం పలికి ఈరోజు మీ ప్రాంతంలో మరొకసారి పర్యటించే అవకాశం మేఘారెడ్డి గారికి మాటిస్తున్నాం. ఎక్కడ కూడా నువ్వు మంచి ప్రజల మద్దతు ఉన్నది. నువ్వు కూలోని వేడా, ఎంపీపీగా ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, సింపుల్ గా మాలాగానే ఉన్నావు. ఇంకా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తావు. 1,00,000 మెజార్టీతో గెలిపించాలని మీ అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.